అలాగే జీవితంలోని కష్టమైన పరిస్థితులు మన ఆత్మను మేల్కొల్పుతాయి, వికసింపజేస్తాయి. మరి ఈ కారంలోని పురాణ సూత్రం ఏంటంటే, జీవితపు కోపాన్ని, ఉద్వేగాలను జ్ఞానాగ్నిలో మార్చండి. మిరప కాల్చినట్టే ఉద్వేగాలు మన లోపల నుండి శుద్ధి చేస్తాయి. ఇక ఆరవది చింతపండు. పులుపు మరియు తీపి యొక్క మిశ్రమం. చింతపండు పులుపు మరియు తీపి యొక్క కలయిక. ఇది జీవితంలోని సంక్లిష్టమైన అనుభవాలను, మిశ్రమ భావాలను సూచిస్తుంది. మత్స్య పురాణంలో ఎలా చెప్పబడింది, మిశ్రితం జీవనం సర్వేషాం. అందరి జీవితం సుఖదుఖాల మిశ్రమం. పూర్తిగా తీపి మాత్రమే లేదు, పూర్తిగా పులుపు లేదు. చింతపండు చాలా అద్భుతమైన పదార్థం. ఇది పులుపు అయిన ఆహారానికి లోతైన రుచిని ఇస్తుంది. జీవితపు మిశ్రమ అనుభవాలు కూడా అలాగే లోతైన జ్ఞానాన్ని, పరిపక్వతను ఇస్తాయి. పురాణ సూత్రం ప్రకారం జీవితం ఒకే రంగులో ఉండదు. సుఖదుఖాల మిశ్రమాన్ని చింతపండులా స్వీకరించండి. అందులోనే జీవితపు నిజమైన రుచి ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఆగి ఈ 6 రుచుల్ని కలిపి చూడండి. చేదు, తీపి, పులుపు, ఉప్పు, కారం, పులుపు మరియు తీపి యొక్క మిశ్రమం. ఇవి 6 కలిపితే ఏమవుతుంది? అదే మన అద్భుతమైన జీవితం. బ్రహ్మాండ పురాణంలో ఇలా చెప్పబడింది, షడ్రస్యం జగత్ సర్వం. అంటే ఈ 6 రుచులే సమస్త సృష్టికి మూలం. ఆయుర్వేదంలో కూడా ఈ షడ్రసాలు అంటే ఈ 6 రుచులు శరీరాన్ని, మనస్సును, ఆత్మను సమతుల్యంగా ఉంచుతాయని చెప్పబడింది. ఉగాది పచ్చడి తినడం ద్వారా మనం ఒక ఆధ్యాత్మిక ప్రతిజ్ఞ చేస్తున్నాం. జీవితంలో ఏ అనుభవం వచ్చినా 6 రుచుల్లో ఏ రుచి ఎదురైనా నేను సమభావంతో స్వీకరిస్తాను. ఇదే పురాణాలు మనకు చెప్పే ఓ గొప్ప రహస్యం. ఉగాది పచ్చడి ఒక గొప్ప కర్మ సాధన, ఒక మానసిక సంస్కారం, ఒక ఆత్మ పురోగమన సాధనం. పచ్చడి తినే ముందు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మీ మనసులో అనుకోండి, ఈ కొత్త సంవత్సరంలో వచ్చే అన్ని అనుభవాలను సమభావంతో స్వీకరిస్తాను. ప్రతి రుచిని ధ్యానంతో ఆస్వాదిస్తాను. వేప పువ్వు తినేటప్పుడు కష్టాలను స్వీకరిస్తాను అనుకోండి. బెల్లం తింటే ఆనందాలకు కృతజ్ఞతగా ఉంటాను అనుకోండి. కుటుంబంతో కలిసి ఈ ఉగాది పచ్చడిని తినండి. ఉగాది పచ్చడి కుటుంబ సమన్వయానికి కూడా ప్రతీక. కలిసి తినటం వల్ల బంధాలు మరింత బలపడతాయి. జీవితం 6 రుచుల మిశ్రమం. అన్నింటినీ స్వీకరించండి, అన్నింటినీ ఆస్వాదించండి, అన్నింటి నుండి నేర్చుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేసుకోండి. మీకు ఈ 6 రుచుల్లో ఏది అత్యంత ఇష్టమైంది? జీవితంలో ఏ రుచి మీకు ఎక్కువగా అనుభవం అయింది? మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. శుభమస్తు. మంగళం. సర్వే జనా సుఖినో భవంతు.